ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ యేసు ప్రభువా, ఇంతవరకు చూపించిన కృపను బట్టి వందనాలు యేసయ్య. అయ్యా, నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. ఈరోజు మీరు మాట్లాడమని తండ్రి యేసయ్య, వాక్య రూపంగా తండ్రి. అయ్యా, మాతో మీరు ఏదైతే మాట్లాడాలని ఆశపడతా ఉన్నారో అది మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలామంది కూడా అసలు యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు మనకు కార్యాలు చేయాలి అని ఆనాడు అనుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారికి చిన్న డౌట్ అనేది వచ్చింది. అసలు నా కోసం వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఒకసారి చర్చించుకున్నారు. చర్చించుకున్నప్పుడు అసలు ఏమనుకుంటున్నారు, అసలు నా శిష్యులు ఏమనుకుంటున్నారు, నాతో పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఒకసారి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒకసారి అడుగుతున్నారండి, మీరైతే నా కోసం ఏమనుకుంటున్నారు? అది మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. అలా అనుకుంటా 15వ వచనంలో ఉంటుంది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారు అని అడిగిరి. అందుకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఒకే ఒక వ్యక్తి రెస్పాండ్ అయ్యాడండి. ఆయన పేరు పేతురు. దేవునికి బాగా ఇష్టమైన వ్యక్తి పేతురు. ఆ పేతురు చెప్పే మాట ఏంటంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అందుకు యేసు సిమోను ఆయన, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే కానీ నరులు నీకు బదులుపరచలేదు. అంటే ఆయనకు వచ్చే థాట్ కూడా, పేతురు గారికి వచ్చిన ఆలోచన కూడా పరలోకం నుంచి వచ్చిందంటండి. ఎంత గొప్ప ధన్యత చేసుకున్నారు ఆయన. పరలోకం నుంచి తండ్రి చెప్తే కానీ నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అని అప్పుడు దాకా ఎవ్వరికీ తెలీదు. ఆఖరికి పేతురు గారికి కూడా తెలీదు. చాలామంది కూడా అపోహలు ఉన్నాయి. పేతురు గారికి దురుస్తనం, తొందరతనం ప్రతిదీ ఉంది. ఆయన కూడా అనుకొని ఉండొచ్చేమో దీని ఎవరు అని. కానీ ఆయన నోటంటే ఆయన చెప్పడం జరిగింది, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని. మరియు నీవు పేతురు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే పాతాళపు లోక ద్వారాలు ఆయన దగ్గర నిలవనేరవంట. అంటే చూసారా, ఎప్పుడైతే దేవుని ఆశ కలిగి ఉంటామో ఆయన ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆశపడుతూ ఉంటారు. అంతవరకు ఉన్న పేతురు ఒక ఎత్తు అయితే, ఆ మాట చెప్పిన తర్వాత ఒక అధికారాన్ని పేతురు గారికి ఇవ్వడం జరిగిందండి. నిజమే కదా. నామకార్థ భక్తిలో మనం ఉన్నట్లయితే ఏమీ కూడా జరగదు, అంతే కదండి. నామకార్థ భక్తులు అంటే ఉన్నామా, 2 గంటలు కూర్చున్నామా, ఆరాధన చేసుకున్నామా, వెళ్ళిపోయామా. కానీ ఆయన కోసం ఎరిగిన వ్యక్తి గనుక, ఎప్పుడు ఆయనతోనే ఉన్నారు గనుక ఆయన అంటే ఏంటో రుచి చూసి తెలుసుకున్నారు. కానీ ఈ లోకంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలకు వెళ్తున్నాం, సేవకులు చెప్పే మాటలు వింటున్నాం, కానీ దేవుడిని రుచి చూసుకోలేకపోతూ ఉన్నాం. అందుకనే మన జీవితాలు కార్యాలు జరగలేకుండా ఉన్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన 7 ద్వారాలు తిరగడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయనకి ఏంటంటే అధికారాన్ని ఇచ్చారు. పాతాళలోక ద్వారపులు ఎదుట ఆయన దగ్గర నిలవనేరవంట. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఏంటండి, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఆయనకి ఇచ్చారంట. నీవు భూలోకమందు దేన్ని బంధితువో అది పరలోకమును బంధింపబడును, భూలోకం దేన్ని విప్పుదువో అది పరలోకముని విప్పబడును. అంటే చాలా మట్టుకి భక్తి జీవితం అంటే, నామకార్థమైన జీవితం అంటే మనం బ్రతుకుతున్నాం కదా, మనం యేసయ్య కోసం బ్రతుకుతే చాలు అని చాలామంది అనుకుంటారని. కానీ కాదు. ఆయన ఏమనుకుంటున్నారంటే, నీ ద్వారాగా ఏదో కార్యం చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థనకి వెళ్తున్నానులే, నేనేదో బైబిల్ చదువుతున్నానులే, నేనేదో ఉంటున్నానులే, నా భక్తి నేను కాపాడుకుంటున్నానులే అని నువ్వు అనుకోవచ్చు. కాదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే,
నీ శరీరాన్ని ఆయన కోసం నల్లగొట్టుకోవాలి. ఆయనకి నీ కోసం ఏంటంటే నిద్రని మానుకోవాలి, ప్రార్థనలు చేయాలి, 24 hours ప్రేయర్లో ఉండాలి. ఎందుకంటే ఆయన అభిషేకాన్ని నువ్వు పూర్తిగా పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక అధికారాన్ని, ఒక తాళపు చెవిని నీకు ఆయన ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడండి. ఒక సంఘానికి ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నామకార్థ భక్తిలోంచి మనం బయటికి రావాలి. ఎందుకంటే హితవచనం మనం ప్రకటన చేయాలంటే అలాంటి భక్తి అయితే సరిపోదండి. ఎందుకంటే శిష్యులు ఆనాడు ఎలా అయితే ఉన్నారో అలాంటి రోషం మనలో ఉండాలి. అలాంటి అయితే సేవ మనం చేయాలి. రాత్రులు పగలు తెలియకుండా అండి వాళ్ళకున్నదంతా కూడా అమ్ముకొని సేవ చేశారంట. పేతురు గారు అయితే ఉన్నదాంతో విడిచిపెట్టి వదిలేసి వచ్చేసారండి. ఆయన చేసిన వృత్తిని వదిలిపెట్టి యేసు ప్రభు నా వెంబడి రమ్ము అనగానే వదిలేసి వెళ్ళిపోయారంట. ఈరోజు చాలామంది కూడా అలా లేరు. ఎందుకంటే మనకున్న ఈ లోకంలో మనకు ఒక శ్రమలు ఉంటాయి, కానీ అది లైఫ్ టైం అది ఉండదు. కొంతకాలమే ఏదన్నా సరే వచ్చింది, కొంతకాలమే ఉంటుంది. చాలామంది కూడా కొంచెం శ్రమ వచ్చేటప్పటికి నా సీన్ అయిపోయిందిలే, నా పరిస్థితి అయిపోయిందిలే, నేను ఇంకా తల పైకి ఎట్టుకోలేను, నేను అవమానపడ్డాను, నా జీవితం అయిపోయింది అని అనుకుంటూ ఉన్నారు. కానీ నువ్వు పడ్డ శ్రమ కాదు. ఎందుకంటే నా యేసయ్య నీ కోసం అందరు ఎదురుగుంటా ఉమ్ము వేయించుకున్నారు, అందరు ఎదురుగుంటా కొరడ దెబ్బలు తిన్నారు, అందరూ ఎదుర్కొంటా అవమాన మాటలు మాట్లాడారు. చాలామంది ఆ రోజున ఒక సేవ చేయించుకొని ఆయనతో పని చేయించుకొని ఎవరైతే పని చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైపోయారు. యేసు ప్రభు వారు సువార్త చేస్తున్నప్పుడు శాస్త్రులు పరిశోధకులు అందరూ వచ్చి ఆయన వెనకాల తిరిగేవారంట. ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన పాటు వెళ్ళేవారు. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా వేరైపోయేటప్పటికి ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ బాధ కన్నా మనకి ఈ లోకంలో పడుతున్న బాధ అది పెద్ద బాధ అంటారా? కాదు కదా. ఒక్కసారి రావాల్సిన మేళ్ళు ఆగిపోతున్నాయేమో, ఈ రోజున చేయాల్సిన భక్తి నువ్వు చేయలేకపోతున్నావేమో, కాకపోతే దేవునికి ఇష్టంగా దేవునికి నచ్చే రీతిగా ప్రార్థన అనేది జరగలేకపోతుందేమో. ఇంకా బలంగా, ఇంకా అధికారం మనకి కావాలి, ఇంకా అభిషేకం మనకి కావాలి. ఎందుకంటే పేతురు గారు యేసు ప్రభు గారు ఉన్నంత వరకు ఒక సేవ చేశారు. యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక భక్తి చేశారు. ఎందుకంటే ఆయన ఉండగానే అపోస్తుల కార్యంలో ఉంటుంది ఏంటంట, ఒకసారి తీద్దాం. అపోస్తులు 2వ అధ్యాయం 38వ అధ్యాయం చదువుదాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరంను పొందిదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచుకున్న వారందరికీ అని చెప్పేసి బిగ్గరగా ఆయన చెప్పడం జరిగిందండి. అంతవరకు మాట్లాడలేని వ్యక్తి ఆ ముందు ఆ సన్నివేశం ఏం జరిగిందంటే, వీళ్ళందరూ కూడా మేడగది మీద ఆరాధన చేసుకుంటూ ఉన్నారండి. ఒక చోటన ఆరాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక అగ్ని నాలుకలు విభజింపబడ్డాయంట వాళ్ళ మీద పడినప్పుడు. ఈరోజు నువ్వు ఆరాధన చేస్తే పక్కింటిగా వినబడుతుందండి? వినబడదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఓ 10 నిమిషాలన్నా ఉంటుందా ఆ ప్రార్థన? ఉండదు. నీకు కావాల్సిన ఆశ ఏమో పెద్దది, నీ ప్రార్థన ఏమో చిన్నది, అంతే కదా. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంతే వస్తుంది ఫలితం కూడా. ఈ రోజున ఆయనకి అందుకని అంటున్నారు, మెలకుగా ఉండి మీరు ప్రార్థన చెయ్యండి. ఆ మెలకుగా ఉండే ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే ఆరాధన చేస్తామో వాళ్ళు ఆత్మ పూర్ణులై ఉండిపోతారండి. నీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదంటే, ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అవుతావో అప్పుడే కార్యాలు జరగకుండా ఉంటాయి. ఆనాడు పేతురు గారికి ఇచ్చిన అధికారాన్ని ఆయన వాడుకున్నారు కాబట్టి 3,000 మంది రక్షింపబడ్డారు. ఈ సువార్త చెప్తున్నప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు. అవును, వాళ్ళని తిట్టుకున్నారు, ఈయన మత్తులై ఉన్నారేమో, వీళ్ళు పొద్దున్నే మద్యం సేవించారేమో అని చాలామంది కూడా మాట్లాడుకున్నారు. ఆయన వాళ్ళు ఆరాధన చేస్తుంటే. అలాగని చెప్పి వాళ్ళ ఆరాధన ఆపేసుకున్నారా? లేదే. ఎవరికి చెప్పాల్సిన సమాధానం దేవుడు వారితో చెప్పిస్తారు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ వెనకాతలో వచ్చే మాటల కోసం నువ్వు ఆలోచన చేయకూడదు. నీ ముందుండే మార్గం కోసం నువ్వు ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. అలాగే ఆ ఆ పేతురు గారు ఏం చేశారంటే, ఇంత బాగా ఉన్న వ్యక్తి మన జీవితంలో కూడా ఎంతో భక్తి చేస్తాం, ఒకసారి పడిపోతాం. పేతురు గారు కూడా అలాగే జరిగిందండి. ఆయన పడిపోయారు. ఎప్పుడు అంటే సిలువ యాగం అప్పుడు కత్తి పట్టుకున్నారు ఆయన. అంతవరకు కూడా కత్తి ఆయన దగ్గర లేదు. అలాంటి వ్యక్తి కత్తి పట్టుకొని చెవు నరికారు. అప్పుడే సాతానుకు ఆయనకి పట్టేసింది. పట్టి ఏమైందంటే, ఎప్పుడైతే దేవుడు ముమ్మారు అబద్ధాలు ఆడతామని చెప్పారో 3 సార్లు కూడా కోడి కుయ్యక ముందు వాళ్ళు అబద్ధం ఆడడం జరిగింది. దేవునితో దూరం అయిపోవడం జరిగింది. దేవుని దగ్గర లేకుండా పోవడం జరిగింది. ఎంతగానో శోధింపబడ్డారు. పేతురు గారు శోధింపబడ్డారు. ఇస్కరియోతు యూదా కూడా డబ్బులు ఇచ్చి దేవుణ్ణి అమ్మేయడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రంథాలు చెప్తున్నాయి అలా చెయ్యాలని. ఈ రోజున మన పరిస్థితి మనకు తెలుసు, ఇలా జరుగుద్దని యేసు ప్రభుకి ఎప్పుడో తెలుసు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇస్కరియోతు యూదాలాగా నువ్వు ఎప్పుడైతే కుమిలిపోయి నువ్వు చనిపోతావో నరకంలో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు పేతురు గారిలాగా మెలకుగా ఉండి నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తావో, ఆయన బాధపడ్డారు. నేను చేసిన తప్పే అని బాధపడ్డారు. ఆ తర్వాత ఒక మాట చెప్పారండి, ఎంతగానో వేదన చెందుతున్నారు. యేసు ప్రభు గారు సిలువ వేసేశారు, వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. పేతురు గారు మళ్ళీ మొదటి స్థితి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ దోణి మీద కూర్చుంటున్నారంట. నేను ఒక వాక్యం చూశాను. దోణి మీద కూర్చొని ఒంటరిగా ఉన్నప్పుడు మనకు కూడా చాలా ఆలోచనలు వస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచించారండి ఆయన? ఒక మాట చెప్తున్నాను చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం, ఒక్కసారి త్వరగా తీద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చేసిన బాధ, ఆయన అప్పుడు పడ్డ బాధ మనకు చెప్తున్నారు అలా పడకూడదని. ఏంటంట? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి, మీరు విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదానా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఈ లోకమందున్న మీ సహోదరులందరూ యందు మీ విధమైన శ్రమలే నెరవేర్చున్నవన్నీ ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాళ్ళని ఎదిరించుడి. చూసారండి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలంట, మెలకువగా ఉండాలంట. అంటే నీకు శ్రమ వస్తుందని ముందుగా నీకు ఐడెంటిఫై రావాలి. ఈ లోకంలో ఉంటే అలాంటి ఐడెంటిఫైలు రావు. ఎందుకంటే లోకమాలిని నీకు అంటుకున్నప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు అర్థం చేసుకోలేవు. నువ్వు ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆరాధనలో ఉంటావో, ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆయనతో ఉంటావో, ఆయన చెప్పిన మాటలు ప్రతిదీ కూడా నీ మనసు మాట్లాడుతూ ఉంటుంది. లోపల ఏది చేయాలి ఏది చేయకూడదని నీ మనసు చెప్తూ ఉంటుంది. అప్పుడంట మీ విరోధైన అపవాది గర్జించు సింహంలా ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ఉందంట. చూసారా, ఆ రోజున ఎంత శ్రమ పడ్డారో, ఎంత బాధపడ్డారో పేతురు గారు ఈ మాటల్లో ఆయన చెప్తున్నారండి. మన జీవితంలో కూడా శత్రువు ఎవరిని మింగాలని చెప్పేసి వస్తుందేమో, అపవాది ఎవరిని మింగాలని చెప్పేసి ఎదురు చూస్తున్నాడేమో. నీ కుటుంబాన్ని టార్గెట్ పెట్టాడా? ఈరోజైతే నువ్వు ప్రార్థన చేయి మెలకువగా ఉండి. నీ ఫ్రెండ్స్ని టార్గెట్ పెట్టాడా? ఈరోజు మెలకుగుండి నువ్వు ప్రార్థన చేయి. జీవితంలో కార్యాలు జరగాలంటే నువ్వు మెలకుగుండి ప్రార్థన చేయి. అందుకనే హెజ్కేలుతో మాట్లాడుతున్నప్పుడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, అప్పుడు నా ఆత్మ నీకు కొమ్మరిస్తాను అని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే చక్కగా నిలబడతావో ఆయన ఆత్మ వస్తుంది. ఆయన ఆత్మ వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అదే నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే నీ జీవితం ఎండింగ్ స్టేజ్లో ఉంటుంది. నా జీవితంలో కూడా ఆ పరిశుద్ధాత్మ లేనన్న వాళ్ళు, నేను లోకంలో తిరిగాను, లోకంలో పాపంలో నేను మాలిన్యాలుగా నేను అంటించుకొని ఉన్నాను. కానీ నా దేవుడు ఎప్పుడైతే నన్ను రక్షించాడో, నా దేవుడు ఎప్పుడైతే నన్ను నిలబెట్టాడో, అప్పటి నుంచి కూడా నేను ఈ సువార్తని ఆపడం అనేది జరగలేదండి. ఎందుకంటే లోకంలో ఆనందం వేరు. ఆ ఆనందం కొంత టైమే, కొంతకాలమే, కొన్ని రోజులే. కానీ యేసయ్య మాటలు నాకు జీవితాంతం ఆనందాన్ని ఇస్తుంది, ప్రతి నిమిషం ఆనందాన్ని ఇస్తుందండి. నడిపించిన నడక తండ్రి యేసుప్రభు మాలో ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి. ఆయనకి ఇచ్చిన అభిషేకాన్ని తండ్రి ప్రతి బిడ్డకి తండ్రి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వాక్యం వినిచుండగా తండ్రి అయా వారు రక్షింపబడేలా తండ్రి యేసుప్రభు సహాయం చేయండి. వారికి ఉండి ఎరుకులు ఇబ్బందులు అప్పులు అపనిందులు ఏదైతే ఉన్నాయో అన్ని కొట్టువేయమని అడుగుతున్నాం తండ్రి. యేసుప్రభు నూతనమైన శక్తి, నూతనమైన బలాన్ని తండ్రి బిడ్డలు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.